सीधा करो मुंह में तो आगे डालो। पंखे पे लटके हुए हैं। नहीं क्या करे पापा, क्या करे मम्मी को, क्या करे आपका भाई को, क्या करे? हाँ? क्या करे आपका पापा मम्मी को, आपका भाई को? मैं अमन बोल रहा हूँ। लड़ाई हुई थी। सिराज भाई का दोस्त पापा कहाँ गए? పరిధిలో ఉన్నటువంటి ఈ ఫీల్ఖానా ఏరియాలో మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈరోజు నిన్న రాత్రి తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఫీల్ఖానా ఏరియాలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో సిరాజ్ అలీ అని ఒక 41 ఇయర్స్ ఉంటాడు. ఇతను యూపీకి చెందిన ఫిరోజాబాద్ చెందినటువంటి వాడు. ఇతను బ్యాంగిల్ స్టోర్స్లో పనిచేస్తాడు. ఇతడు గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. మొన్న మండే రోజు వాళ్ళ గ్రామానికి వెళ్ళి 2 మగపిల్లలు అతనికి, తర్వాత వాళ్ళ భార్య ఏలియా అని ఉంటుంది, వీళ్ళ ముగ్గురిని తీసుకొని ఈ అపార్ట్మెంట్లో మొన్న ఉండడం జరిగింది. ఈ సమీపంలోనే అతను బ్యాంగిల్ స్టోర్లో పనిచేస్తాడు. అయితే గత రాత్రి నైట్ భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ పడడం జరిగింది. అయితే గొడవ పడిన తర్వాత కోపంతో కత్తి తీసుకొని గొంతు కోసి భార్య ఏలియాను చంపేశాడు. ఆమె ఏజ్ దాదాపు ఒక 35 ఇయర్స్ ఉంటుంది. తర్వాత అతని చిన్న కొడుకు రియాన్ అని ఐజాన్ అని ఆ చిన్న కొడుకు 1.5 ఇయర్ ఉంటాడు. అతన్ని కూడా గొంతు నిలిమి చంపడం జరిగింది. తర్వాత పెద్ద కొడుకు అభిజాన్ అని ఉంటాడు, అతను ఒక 5 ఇయర్స్ ఉంటాడు. అతన్ని మాత్రం చంపలేదు, వదిలేశాడు. అయితే 4 గంటల సమయంలో ఈ అభిజాన్ అనే అబ్బాయి మెలకువ వచ్చి తల్లి రక్తమాటలో ఉండడం చూసి, తర్వాత ఈ సిరాజ్ అలీ అతను కూడా భార్యను చంపిన తర్వాత ముందు హాల్లో ఫ్యాన్ కూరేసుకొని చనిపోవడం జరిగింది. ఈ తల్లిని తండ్రిని ఆ విధంగా చూసిన తర్వాత అతను ఇంట్లో నుంచి బయటకు వచ్చి 4th ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక తెలిసిన అబ్బాయి దగ్గరికి వెళ్ళి అతన్ని పిలుచుకొని రావడం జరిగింది. తర్వాత అతను ఇంటి ఓనర్ ఆశీష్ అగర్వాల్కి అతనికి ఇంటి ఓనర్కి చెప్పడం జరిగింది. ఇంటి ఓనర్ వచ్చి బేగం బజార్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వెంబడే మరి మా ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా ఇమీడియట్గా రావడం జరిగింది. తర్వాత ఈ యొక్క నేర స్థలాన్ని పరిశీలించడం తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ సిరాజ్ అలీ తన భార్యను కత్తితో పొడిచి చంపి తన చిన్న కొడుకు ఐజాన్ను కూడా గొంతు నిలిపి చంపి తను ఊరేసుకున్నట్టు తెలిసింది. అతను ఇమీడియట్గా క్లూస్ టీం పిలవడం జరిగింది, ఫింగర్ ప్రింట్స్ టీం కూడా పిలవడం జరిగింది. అతను ఇంట్లో వెతికితే ఒక సూసైడ్ నోట్ కూడా అతను రాయడం జరిగింది. సూసైడ్ నోట్లో ప్రాథమికంగా హిందీలో రాసిండు. దాన్ని ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే ఈ యొక్క భార్య యొక్క క్యారెక్టర్ని అతను కొంచెం సస్పెక్ట్ చేస్తున్నాడు. ఆ విషయంలోనే గొడవ జరిగినట్టు, అందువల్లనే అతడు ఆ యొక్క భార్యతో గొడవ పడి రాత్రి ఆమెను చంపి చిన్నబాబును కూడా చంపి అతను ఊరేసుకొని చనిపోయినట్టు తెలుస్తున్నది. వీరికి తల్లిదండ్రులకు ఫిరోజాబాద్లో ఉన్నటువంటి అతని తల్లిదండ్రులకు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు బాడీస్ ఉస్మానియాకి షిఫ్ట్ చేస్తున్నాము. పోస్ట్మార్టం కేసు నమోదు చేసుకొని పోస్ట్మార్టం చేసిన తర్వాత వారి యొక్క బాడీలను కూడా యూపీకి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. భార్య పిల్లలు 6 సంవత్సరాల నుంచి కలిసి ఉంటారు. 6 ఇయర్స్ నుంచి ఇక్కడ బ్యాంగిల్ స్టోర్లో పనిచేయబట్టి 6 ఇయర్స్. అతను ఎప్పుడో సంవత్సరానికి 1 సారి 2 సార్లు అట్లా ఊరికి వెళ్ళి వస్తుంటాడు. మొన్న లాస్ట్ మంత్ గ్రామానికి వెళ్ళి ఒక 1 నెల రోజులు 10 రోజులు ఉన్నాడు. ఊర్లో ఉండి వచ్చేటప్పుడు ఫ్యామిలీని తీసుకుని వచ్చిండు. ఈ 6 సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం ఫ్యామిలీని తీసుకొని రావడము. అతని యొక్క భార్య యొక్క క్యారెక్టర్ను సస్పెక్ట్ చేసి ఆ విషయంలోనే ఇద్దరి మధ్యలో రాత్రి గొడవ జరిగినట్టు తెలుస్తున్నది. వాళ్ళ బాబు అభిజాన్ ఎవరైతే ఇప్పుడు బతుకున్నాడో ఆ అబ్బాయి కూడా చెప్తున్నాడు, మన పప్ప అమ్మే రాత్మే ఏడా కర్లీ అని చెప్తున్నాడు. సో ఈ విషయంలోనే ఇంకా డీప్గా దర్యాప్తు చేసి ఈ కేసు ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే సూసైడ్ నోట్లో ఏం రాసింది సరే? సూసైడ్ నోట్లో ప్రాథమిక తెలిసేది ఏంటంటే వాళ్ళ ఈ సిరాజ్ అలీ తన తల్లిదండ్రులకు నన్ను క్షమించాలని చెప్పి రాయడం జరిగింది. తర్వాత తన బాడీలను కూడా ఊరికి పంపించాలని చెప్పి కూడా వాళ్ళ యొక్క
బ్యాంగిల్ స్టోర్ ఓనర్ను కోరడం జరిగింది. బంటి సేట్ అని ఉంటాడు. బంటి సేటుకు ఆయన రిక్వెస్ట్ చేసిండు, మా బాడీస్ మా ఊరికి పంపాలా అని చెప్పి రాసిండు. తర్వాత ఎందుకు చంపినా అనే విషయంలో కూడా కొంచెం అతని యొక్క ఆమె యొక్క భార్య యొక్క క్యారెక్టర్ని కూడా అతను సస్పెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా దాని హిందీలో ఉంది కాబట్టి దాన్ని ట్రాన్స్లేట్ చేపిస్తే మనకి ఇంకా పూర్తి విషయాలు లేదు. భర్తనే చంపి భర్తనే భార్యను ఇంకా డీటెయిల్స్ ఇంకా తెలియదు. అది ఇంకా పూర్తిగా వివరాలు తెలుస్తాయి. అవి కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఎందుకు ఇప్పుడు భార్య క్యారెక్టర్ను మనం చేయాలంటే ఇంకా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కూడా రావాలా, వస్తే తెలుస్తాయి. ఇక్కడ ఎవరు లేరు. ఇతను వాళ్ళ యూపీకి సంబంధించిన వాళ్ళు ఇంకొకరిద్దరు చేస్తారు ఇక్కడ వేరే బ్యాంగిల్ స్టోర్లలో. ఇప్పుడు అతను కూడా ఊరికి వెళ్ళిపోయినాడు యూపీకి. ఇప్పుడు వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడడం జరిగింది. డీటెయిల్స్ వస్తాయి. ఇంకా రాత్రి గొడవ జరిగినందుకు భార్యను చంపేసిండు, చిన్న కొడుకుని చంపేసిండు, పెద్ద కొడుకుని మాత్రం అతను ఏం చేయలేదు. అతను ఇప్పుడు నెల రోజులు తన గ్రామంలో ఉన్నా కూడా జరగల తీసుకొచ్చేసిండని అవన్నీ కూడా ఇప్పుడు తెలుస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే రాత్రి గొడవ జరిగింది అయితే వాస్తవము. సూసైడ్ నోట్లో కూడా అతను రాసిండు, రీజన్స్ అని రాసిండు. అవన్నీ ట్రాన్స్లేట్ చేపిస్తే ఇంకా మనకు క్లారిటీ వస్తుంది. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతోని, తర్వాత ఈ ఏలియా వాళ్ళ భార్య తల్లిదండ్రులతో కూడా మాట్లాడితే వాళ్ళ ఊర్లో కూడా కొంత ఎంక్వైరీ చేస్తే మనకి ఏం జరుగుతుందని తెలుస్తుంది. ఓకే సార్.